హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ నెల మే 30వ తేదీన కలేజా రిలీజ్ జరగబోతుంది. కలేజా రిలీజ్ అయినప్పుడు ఎంత డిజాస్టర్ అయిందో, ఎంతమంది దాన్ని తిట్టారు, ఎంతమంది ఫ్యాన్స్ దాన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో మన అందరికీ తెలిసిందే విషయం. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్కి వెళ్ళాను. అలా 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చింది కలేజా మహేష్ బాబు గారికి. చాలామంది ఫ్యాన్స్ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమా పోస్ట్పోన్ అవుతూ షూటింగ్ డిలే అవుతుంది అని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఇద్దరిని తిడుతూ ఉన్నారు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగో ఉంటాయి, ఎందుకంటే స్టార్ హీరో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటుందని ఆశపడిపోయారు. సినిమాకి వెళ్ళి కాసేపు నవ్వుకున్నారు, కాసేపు ఆలోచించారు, కాసేపు ఏంది సినిమా అనుకున్నారు. మొత్తానికి మిక్స్డ్ ఒపీనియన్తో బయటకు వచ్చి ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి తిట్టి, డైరెక్టర్కి ఫోన్ చేసి తిట్టి ఫ్యాన్సే దాని సినిమాని చంపేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక డికేడ్ తర్వాత దాన్ని తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకున్నారనమాట కలేజా సినిమాని. కలేజా సినిమా ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీను, ఈ పర్ఫార్మెన్స్, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ని అందరూ ఇమిటేట్ చేస్తారు ఖచ్చితంగా. ఈరోజు రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా చూడండి మీరు. కలేజా సినిమా స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ టైటిల్స్ దాకా ఏ డైలాగ్ ఎవరిది, మహేష్ బాబు గారి డైలాగ్ మాత్రమే కాదు, ఏ కమెడియన్ డైలాగ్ అయినా, లేకుంటే ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డైలాగ్ అయినా, ఏ విలన్ డైలాగ్ అయినా మొత్తం చూసే ప్రేక్షకుడు చెప్పేయగలడు, చిన్నపిల్లడితో సహా. ఎందుకంటే అంతమంది ఆ సినిమాని అన్నిసార్లు చూస్తున్నారు టీవీల్లో. ఇది ఎలా ఫ్లాప్ అయింది, ఇది ఎందుకు ఫ్లాప్ అయిందని ఇప్పుడు కూడా మనం డైలమాలో ఉంటాం. అసలు ఆ సినిమా థీమ్ ఏంటంటే, దైవం మనుష్య రూపేణ, దేవుడు మనుష్య రూపంలోనే వస్తాడు, మనుష్య రూపంలోనే ఉంటాడు. మీకు ఆపదైనప్పుడు ఎవరైతే సహాయం చేస్తాడో, ఎవరైతే ఆదుకుంటాడో వాడే దేవుడు ఆ సందర్భానికి అని చెప్పారు. బాలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి, ఒక ఇబ్బందికి మన మహేష్ బాబు గారు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కాపాడాడు కాబట్టి వాళ్ళకి ఆ టైంలో అప్పటికి అతను దేవుడు. అది ఆయన చెప్పాలనుకున్నారు త్రివిక్రమ్ గారు. ఆ సినిమాలో డైలాగ్ కూడా ఉంది, దేవుడు అంటే ఎక్కడో పైన ఉన్నాడురా, ఇక్కడే ఉంటాడు, మనలోనే ఉంటాడు, అవసరం వచ్చినప్పుడు ట్యాప్ అని బయటకు వస్తాడు, సిద్ధా నాలో దేవుడు కనిపించాడు పాలి అని ఒక సీన్ ఉంటుంది. అంత బాగా గొప్ప సీన్ మనం థియేటర్లో మిస్ అయ్యి దాన్ని అంటే ఊరికి అలా పాస్ చేసేస్తుంటాం థియేటర్లో అయితే. అంటే ఆ హడావిడిలో, ఆ జనాల్లో, ఆ గోల్లో అంత మంచి సీన్ని మనం గుర్తించలేకపోయి ఉంటాం. చాలా మంచి సీన్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్గా చెప్పాల్సింది వచ్చేసి మహేష్ బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్. ఆయన అప్పుడు దాకా చేసిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, కలేజా సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం ఒక ఎత్తు. మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎంతమంది ఇప్పుడు ప్రతి ఒక్కరు మీమ్స్కి కలేజా సినిమా ఒక స్టఫ్ అయిపోతుంది. ఏ మీమ్ అయినా కలేజా సినిమాలో దొరుకుతుంది. అండ్ ప్రతి ఒక్క సీను చాలా బాగుంటుంది. మన అనుష్క గారితో కామెడీ సీన్స్ కానీ, వాడి దగ్గర కాండోమ్స్ ఉన్నాయండి, డేంజర్ అని వచ్చేసారంటే నా దగ్గర అవి కూడా లేవండి, ఇంకా డేంజర్ కదా అని ఆ డైలాగ్ కానీ, లేకపోతే గోవర్ధన నీకు చాలా గోరోజున ఉందిరా, అబ్బబ్బబ్బబ్బ ఎంత మదో అని మాట్లాడుతూ ఏం జరగదులే అనుకుంటా ఉంటాం, తలకాయ బాగా కొట్టేస్తాడు అతన్ని. ఆ తర్వాత అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ రాజు అని పిలిస్తే, అబ్బా ఇలా పిలిస్తే చాలు జీవితాంతో కుక్క పిల్లలాగా నీ వెనకాల తిరిగేస్తాను డైలాగ్. కానీ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాడు వింటున్నాడని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటుంటే వినకూడదని కామన్ సెన్స్ కూడా లేదు, చెవులు మూసుకోవాలి అని కామన్ సెన్స్ కూడా లేదని. ఈ మొత్తం సినిమాలో ఈ మహేష్ బాబు గారు చూడడానికి అంతసేపు మనం టైం పెట్టవచ్చు అనమాట. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ, ఈ సినిమాని మనం ఎందుకు ఫ్లాప్ చేసామని ఇప్పుడు మనం రిగ్రెట్ అవుతాం. కానీ రిలీజ్ మాత్రం అంతకుముందు రిలీజ్ అయినప్పుడు ఎంత హైప్తో రిలీజ్ అవుతుందో అంతకంటే ఎక్కువ హైప్తో ఇప్పుడు రిలీజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ శకం నడుస్తుంది కాబట్టి, రిలీజ్కి చాలా మంది జనాలు పోతున్నారు కాబట్టి, మహేష్ బాబు గారి కలేజాకి మాత్రం రిలీజ్ నందు కలేజా రిలీజ్ వేరే అన్నట్టు ఉండబోతుంది ఖచ్చితంగా. అండ్ అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.